స్నేహితుల మధ్య స్వల్ప వివాదం ఒకరి ప్రాణం తీసింది. ముగ్గురు స్నేహితులు సరదాగా జోకులు వేసుకుంటుండగా కోపోద్రిక్తుడైన ఓ యువకుడు స్నేహితుడిని కత్తితో పొడిచాడు. హైదరాబాద్ పాత బస్తీలోని ఆజంపురలో ఈ ఘటన జరిగింది. ఆజంపురకు చెందిన అబ్దుల్ రహమాన్, సలాబత్, అఫ్జల్, సహీఫా మసీదు దగ్గర కలిసి మాట్లాడుకుంటూ ఉండగా మాట పెరిగింది. రహమాన్, అఫ్జల్ మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కోపం తెచ్చుకున్న అఫ్జల్ కత్తితో రెహమాన్ను పొడిచాడు. సలాబత్పై కూడా దాడి చేసేందుకు యత్నించగా అతను తప్పించుకున్నాడు. తీవ్రంగా గాయపడిన రహమాన్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. కత్తితో దాడికి పాల్పడిన అఫ్జల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అఫ్జల్ తండ్రి తాజా ఖాన్ రౌడీ షీటర్ అని పోలీసులు తెలిపారు. దగ్గర రాయల్ ధాబా దగ్గర ఈ ముద్దాయి అఫ్జల్ ముద్దాయి అబ్దుల్ రెహమాన్ అలాస్ అబు అనే స్టూడెంట్ బీకామ్ సెకండరీ చదువుతున్నాడు. ఆ అబ్బాయిని పెట్టి కోరల వల్ల ఆ కత్తితో పొడవడం జరిగింది. ఆ పొడవడం వల్ల చాలా సీరియస్ ఇంజరీ అయింది. అందరితో ఆయనని ముందు న్యూ లైఫ్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. దాని తర్వాత మరి యశోద హాస్పిటల్కి షిఫ్ట్ చేసిన తర్వాత అక్కడ చనిపోవడం జరిగింది. సో ఈ ముద్దాయిని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. సో ఈ ముద్దాయిని తప్పకుండా కఠినమైనటువంటి శిక్ష పడేందుకు అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో అంతేకాకుండా రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది.